మరి వికారాబాద్ నియోజకవర్గంలోని ప్రధాన రోడ్లు కావచ్చు, మండలాలకు ఉన్నటువంటి కనెక్టివిటీ రోడ్లు కావచ్చు, వికారాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి గల్లీలో ఉన్నటువంటి రోడ్లు కావచ్చు, మరి ఈ రోడ్ల ఇబ్బంది వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలామంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. మరి తెలంగాణ ప్రభుత్వంలో ఎవరైతే ఆనంద్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు గతంలో చాలామంది రోడ్ల విషయంలో విమర్శించారు. ప్రధానంగా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే స్పీకర్ గారు వికారాబాద్ నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి చూసి రోడ్ల ఇబ్బందుల వల్ల వికారాబాద్లో ఉన్నటువంటి ఒక యువకులకు పిల్లనివ్వడానికి కూడా తల్లిదండ్రులు జంకుతున్నారు. మరి అట్లాంటి అధ్వాన్నమైన పరిస్థితి వచ్చిందని చెప్పేసి అసెంబ్లీలో ఉన్నటువంటి ఇప్పుడు స్పీకర్ గారు మరి చెప్పడం జరిగింది. అంతేకాకుండా గెలిచిన తర్వాత 30 కోట్ల రూపాయలు తీసుకొచ్చి రోడ్లన్నిటి కూడా అతి త్వరలో ఆధునీకరిస్తామని చెప్పేసి గెలిచే తెల్లారే విలేకరులు చెప్పిన సందర్భం ఉన్నది. కానీ వికారాబాద్లో ఉన్నటువంటి రోడ్లకు మేము ఇచ్చినటువంటి డబ్బులు కావచ్చు, కానీ అప్పటి నుంచి కొంచెం సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్లు కొన్ని వచ్చినాయి. కానీ వికారాబాద్ మున్సిపాలిటీ లోపల కూడా చేస్తున్న రోడ్లన్నీ కూడా అన్నీ పాత బడ్జెట్లో ఉన్నటువంటి అవన్నీ కూడా మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే వికారాబాద్ రోడ్ల గురించి ఇచ్చిన డబ్బుల తర్వాత ఒకవేళ వాళ్ళకి రోడ్లకి ఏదైనా డబ్బులు ఖర్చు పెట్టినట్టుంటే ఒక జీవో తీసుకొచ్చి చెప్పాలి. నిజంగా చెప్తున్నాం, మా అంతరాత్మలో కూడా ఏ డబ్బులు రాలేవు. ఒక ఉదాహరణ ఏమైందంటే, మేము అధికారంలో ఉన్నప్పుడు మన వికారాబాద్ ఫ్లైఓవర్కి ఇచ్చినటువంటి 96 కోట్ల రూపాయలతోటే ఉన్నంతలో పనిచేసి అప్పటికి ఆపేసింది. దానికి అదనంగా నిధులు రాలేవు. తర్వాత మున్సిపాలిటీకి ఇచ్చినటువంటి 60 కోట్ల రూపాయలు కూడా అంతవరకే రోడ్లకు వేసి ఏ డబ్బులు తీసుకురాలేరు. కాబట్టి గవర్నమెంట్ ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా గొప్పగా చెప్పారు. కానీ మమ్ములను ఏదైతే బదనాం చేసిరో రోడ్ల మీద మరి అంతకంటే ఎక్కువ చేసి చూపించాలి, అంతకంటే ప్రజలను మన్నన ఉండాలి. అంతేగాని మేము వచ్చినటువంటి గవర్నమెంట్ లోపల 20 నెలలు గడిచిపోతున్నది. మరి ఇప్పటి వరకు రోడ్లకు అభివృద్ధికి ఒక్క నయా పైసా పెట్టలేదు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రాణాలకు పోతున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు మూసుకొని పోతా ఉన్నది, ప్రజలను ఏమార్పాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రజల మానవ ప్రాణాలు పోకుండా రోడ్ల మీద ప్రయాణం చేయడానికి ప్రజలు ఇబ్బందులు చూసి పెట్టుకొని రోడ్ల గురించి మీరు చెప్పినటువంటి హామీ అవుతున్నారు 300 కోట్ల రూపాయలు తక్షణమే సాయం చేయాలి. వికారాబాద్ ప్రజలందరికీ కూడా రోడ్ల సాగు కలిపేయాలి. ఇంకొకటి ఏంటంటే, వికారాబాద్ విషయంలో వాళ్ళ అభివృద్ధి గురించి చెప్పాలంటే చెప్పితే పెద్ద రామాయణం అవుతుంది, వింటే మహాభారతం అవుతుంది. ఎందుకంటున్నామంటే గొప్పలు ఎక్కువ చెప్తారు. మేము ఇప్పుడు మా పేరులో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతున్నాయో వికారాబాద్లో ఆనవాళ్ళని తీసేస్తామంటారు, కేసీఆర్ ఆనవాళ్ళని తీసేస్తామంటారు, అన్నీ అంటారు. మేము తెచ్చినప్పుడు మా ప్రభుత్వం లోపల ఉన్నటువంటి ఆనవాళ్ళు ప్రభుత్వ కాలేజీలు అయింది, ప్రభుత్వ ఆసుపత్రి అయింది, తర్వాత కలెక్టర్ ఆఫీస్ అయింది, క్యాంప్ ఆఫీస్ అయింది, తర్వాత బ్రిడ్జికి పైసలు వచ్చినాయి, తర్వాత మున్సిపాలిటీ కూడా పైసలు ఇచ్చినాం. తర్వాత ఎన్నో కార్యక్రమాలు వికారాబాద్లో ఉన్నటువంటి రైతు బజార్ కూడా మేము తెచ్చిందే ఉన్నది. ప్రతి ఒక్కటి కూడా వికారాబాద్లో కూడా ఏ అభివృద్ధి అయిందో అది కేసీఆర్ ప్రభుత్వం ఆయన అయింది. మరి ఇంత చేసినప్పటికీ కూడా వీళ్ళు ఏదైతే ప్రభుత్వం పైన 6 గ్యారెంటీలు ఇచ్చి ప్రభుత్వం పైన మరి వీళ్ళైతే మోసపూరితంగా ప్రభుత్వంలోకి వచ్చారో, ప్రతిపక్షంగా మేము విమర్శించడం కాదండి, మీ కోట్లు వేసినటువంటి జనం బయటకు వచ్చి శాపనార్థాలు పెడుతున్నది మీరు చేసిన మోసాల గురించి. ఇవాళ ఎవరైతే మైపాల్ విద్యార్థి ఉన్నాడో ఉస్మానియా యూనివర్సిటీలో, ఆయన ఏమన్నాడంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడానికి, కేసీఆర్ ప్రభుత్వం రోడ్డు పెట్టడానికి మీడియాకు 100 రూపాయలు 1,00,000 కోట్ల రూపాయల దాకా మాకు అందరికి ఇచ్చి ఆ ఎలా కేసీఆర్ని పడగొట్టమని చెప్పేసి ఎవరైతే మీకు ఫేవర్ చేసిందో వాళ్ళే ఇవాళ చెప్తా ఉన్నారు. ఎవరైతే ప్రజలు మీకు ఓట్లు వేసిందో వాళ్ళే ఈ ప్రభుత్వాన్ని తిడతా ఉన్నారు. కానీ కోట్ల మందిని ఏర్పాటు చేసి మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీరు చేసే 6 గ్యారెంటీలు అమలు చేయలేకుండా, 420 హామీలు అమలు చేయకుండా, ప్రజలకు అన్నిట్లో పెన్షన్ల కానీ, ఎరువులలో కానీ, నీళ్ళల్లో కానీ, లేకపోతే రైతు భరోసా అన్నిట్లో మోసం చేసినాక కూడా ఇంకా కేసీఆర్ పట్టుకొని అనవసరమైన విషయాల లోపల కేసీఆర్ యొక్క స్థాయి దించడం, అనవసరంగా గోబెల్ ప్రచారం కోసం సిబిఐకి దాన్ని అప్పగించడం, కాళేశ్వరం ప్రచారం మీద ఆ అడ్డగోలుగా కేసీఆర్ మాట్లాడడం మానుకోవాలి. ఎందుకంటున్నామంటే మోసం చేసింది నీవు, మోసాన్ని పసిగట్టింది ప్రజలు. ఇవాళ అంతా చేసినాక కూడా ఇంకా మేము ప్రజలను మభ్య పెడతామంటే నడవదు. దయచేసి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వికారాబాద్లో మీరు ఇచ్చిన 6 హామీలు కావచ్చు, రాష్ట్రంలో ఇచ్చిన హామీలు కావచ్చు, వికారాబాద్లో రోడ్ల మీద మీరు అందరూ కూడా మమ్మల్ని విమర్శించినందుకు గుర్తుపెట్టుకొని
వికారాబాద్ ప్రజల కోసం, వికారాబాద్ సంక్షేమం కోసం దయచేసి కళ్ళు తెరిచి మీరందరూ కూడా ప్రజల కోసం పనిచేయండి తప్ప మా కేసీఆర్ మీద, మా కేటీఆర్ మీద, మా ప్రభుత్వం మీద మీరు నిపుణ వేసే ప్రయత్నం చేయకండి. దయచేసి చెప్తా ఉన్నాం. మీకు అవకాశం ఇచ్చారు, లేక సీఎం అయినప్పుడు ప్రజల కోసం ఏం చేస్తారని అది ఆలోచించకుండా ఎవరైతే తెలంగాణ వ్యతిరేకులు ఉన్నారో, చంద్రబాబు కావచ్చు, ప్రెస్ కావచ్చు, ఇంకా ఎవరెవరు ఉన్నారో వాళ్ళ యొక్క సూచనల మేరకు నువ్వు ప్రభుత్వాన్ని నడిపించుకుంటా అన్ని బలగచల్ల కావచ్చు, ఇంకోటి కావచ్చు, ప్రతి ఒక్కదాన్ని కూడా వాళ్ళు చెప్పినట్టు విని తెలంగాణకు ద్రోహం చేస్తున్నావు. దయచేసి చెప్తున్నాం, ఒక ఆయుధం అయిపోయినావు, వ్యతిరేకులకు నువ్వు ఆయుధం అయిపోయినావు. దయచేసి రేవంత్ గారు, దయచేసి మేము ఉద్యమం ద్వారా సాధించుకున్నటువంటి తెలంగాణను మీరు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళొకసారి 10 ఏళ్ళకు ప్రభుత్వం వెనుకపోతున్నది. నీ ప్రభుత్వంలో ఉండు, అభివృద్ధి చేయి. తెలంగాణకు ద్రోహం చేస్తే కేసీఆర్ కానీ, కేసీఆర్ నాయకులు కానీ మేము మాత్రం వెంటబడి కొట్లాడతాం. దయచేసి చెప్తామన్నాం, ఇప్పటికైనా వికారాబాద్కు నువ్వు చెప్పినటువంటి 100 కోట్ల రూపాయలు తెచ్చి అభివృద్ధి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. లోపల రోడ్ల పరిస్థితి చూస్తే చాలా అధ్వానమైన పరిస్థితి లోపల ఉన్నాయి. మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాం, యాక్సిడెంట్లు అయ్యి ప్రాణాలు కోల్పోతున్నారు ప్రజలు. నిన్ననే ఇక్కడ ఇదే ప్రదేశం లోపల ఒక బైకు, ఈ కొత్తపల్లి గ్రామానికి చెందిన బైకు మీద ఉన్నటువంటి వ్యక్తికి హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి ఇన్నోవా వాహనం ఈ గుంతలల్లా ఢీకొనడం జరిగింది. అంటే ఈ రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉన్నప్పుడు వెహికల్ కూడా అర్థమైతలేదు, ఎక్కడ గుంతలు ఉన్నాయి, ఎక్కడ సాప్ ఉంది అనేది అర్థం కాక స్పీడ్ లో వచ్చి గుద్దుకొని ప్రాణాలు కోల్పోతున్నారు. అంతకుముందు మొన్న కొత్తగా లోపల ప్రముఖ న్యాయవాది కూడా ఈ యాక్సిడెంట్ లోపల మరణించడం జరిగింది. అంటే ఇక్కడ ప్రజల యొక్క ప్రాణాలు పోతున్నాయి మీ యొక్క నిర్లక్ష్యం వల్ల. ఈ ఆర్ఎన్బి కావచ్చు, పంచాయత్ రాజులు కావచ్చు, ఎందుకు కనీసం ఈ గుంతలు కూడా పూడ్చలేకపోతున్నారు అనేటువంటిది అర్థం కావడం లేదు. ఇక్కడ మన వికారాబాద్ జిల్లా విషయానికి వస్తే ముఖ్యమంత్రి గారు, స్పీకర్ గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లా. మరి ఈ జిల్లా లోపలనే ఇంత అధ్వాన పరిస్థితి కొనసాగుతుందంటే మిగతా జిల్లాల పరిస్థితి ఏమున్నదో మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ముఖ్యంగా మేము మీడియా ముందుకు ఎందుకు రావడం జరిగిందంటే, ఈ గత కొన్ని నెలల నుంచి ఈ రోడ్డు పరిస్థితులు బాగలేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. నిరుపేదలు బైకుల మీద వెళ్ళి ప్రాణాలు కోల్పోయే పరిస్థితికి వచ్చారు. ఇది మెయిన్ గా చూస్తే ఇది హైదరాబాద్ వికారాబాద్ రోడే ఇంత అధ్వానంగా పరిస్థితిలో ఉందంటే సేమ్ అట్లాగే తాండూరు కావచ్చు, మోమిన్పేట్ కావచ్చు, తర్వాత మైలార్దేవరంపల్లి నుంచి అక్కడ వేరే బంటారం కానీ మర్పల్లి కానీ వెళ్ళే రోడ్డు, ఏ రోడ్డు చూసినా అధ్వాన పరిస్థితిలో ఉన్నాయి. వీళ్ళు మాత్రం ఏం చెప్తున్నారు అంటే మాటలకు పరిమితమై ఎంతసేపు కేసీఆర్ను జైలుకు తోలిస్తాం, కేటీఆర్ను జైలుకు తోలిస్తాం, లేకపోతే ఇంకోటి చెప్తున్నారు తప్ప ఇక్కడ పరిపాలన పైన, సమస్యల పైన దృష్టి సారించడం లేదు. మరి మీరు దృష్టి సారించరా మరి లేదంటే ఇంకా మొత్తం మీ శ్రమదానాలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి మేము కూడా ఈ ప్రభుత్వానికి ఒకటే చేస్తున్నాం, లేదంటే మా చేతనైనంత వరకు శ్రమదానాలు చేశానా ఈ గుంతలు పూడ్చే ప్రయత్నం చేస్తాం. మీతోనే అవుతుందా? ఎందుకు స్పందిస్తలేరు ఆర్ఎన్బి వాళ్ళు కానీ, పంచాయత్ రాజ్ వాళ్ళు కానీ? నేను ఈ సూటిగా ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా వికారాబాద్ లో ఏ రోడ్ అయినా ఏదైనా, ఉదాహరణకు బ్రిడ్జి 94 కోట్లతో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో తెస్తే ఆ బ్రిడ్జి పనులు కూడా అసంపూర్తిగా ఉన్నాయి. ఆ పనులను ఎక్కడా నడిపిస్తలేరు, ఏదో నక్క ములిగినట్లు మెల్లగా సాగుతున్నాయి. మరి ఎందుకు డబ్బులు వచ్చిన వాటిని ఎందుకు తాత్పర్యం చేస్తున్నారు? మీరే దానికి సమాధానం చెప్పాలి. ఇంతకు ముందు కూడా మెత్కానంద్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఓన్లీ వికారాబాద్ మున్సిపాలిటీకే ఒక 30 కోట్లు డబ్బులు తెచ్చి మొత్తం వికారాబాద్ రోడ్లని సుందరీకరణ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ వికారాబాద్ నుంచి కొత్తపల్లి కావచ్చు, అక్కడ రాజీవ్ నగర్ వరకు, ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ వరకు, అక్కడ కొత్తగాడి వరకు ఈ రకంగా అన్ని ప్లాన్స్ చేసి వీటిని అన్నిటిని డబల్ రోడ్లు చేసి మంచిగా చేయాలని చేస్తే ఆ వచ్చిన డబ్బులు కూడా ఇవి అప్పని అదని వీటిని రద్దు చేసి, ఏదైతే టెండర్లు అయినాయో ఆ టెండర్లను రద్దు చేసి మేము మళ్ళీ ఇంకా ఈ 30 కోట్లకు ఇంకా 30 కోట్లు కలిపి ఇంకా అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పటికీ 20 నెలలు ప్రభుత్వం ఏర్పాటు గడిచిన ఎలాంటి దానికి ఒక స్టెప్ కూడా వేయడం లేదు. ఫస్ట్ మీరు ఏం చేస్తారో చేయకుండా కనీసం ఈ రోడ్ల పరిస్థితిని బాగా చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. దానికి తోడు మున్సిపాలిటీలో కానీ, గ్రామాలలో కానీ ఎక్కడ పోతే అక్కడ పారిశుద్ధ్యం అవన్నీ పేరుకపోయి ఉన్నాయి. కాబట్టి మీరు మీ యొక్క ఆఫీసర్స్ కానీ వాళ్ళకు కానీ ఈ విషయాల మీద దృష్టి సారించి ఈ సమస్యలను పరిష్కారం చేసి ప్రజలకు సౌకర్యవంతమైన జీవితాన్ని కల్పించాలని కోరుకుంటున్నాను.